చంద్రబాబే ఛాంపియన్ కాదు, నేను కూడా సూపర్గా పరిగెడతానంటున్నాడు విహెచ్. ఇక జంపింగ్లో నన్ను మించిన మొనగాడే లేడంటున్నాడులే. ఈ జంపింగ్ చెప్పంగ కథలేందో మనం చూద్దాం రండి. హనుమన్న మళ్ళీ సేమ్ కోట్తో వచ్చావుగా, సరే కానీ వైఎస్కు పంచడమే తెలుసు అంట. తెలియదని నీకు డౌట్ అయ్యింది. ఏది పంచుడో సరిగ్గా చూడు హనుమన్న. ఏం పంచుతారేమో నాకైతే తెలియదు. వైఎస్కు పంచడం తెలుసు, కొడుకుకు దోచుకోవడం తెలుసు. అటు పంచుడు ఇటు దోచుడా నీకేందిలే. ఆమె కౌంటర్కి నువ్వు ఎన్కౌంటర్ వేసే జనాల్ని సాగు కొడతావుగా. నిర్వచనం అదే. ఏదైనప్పటికీ కూడా ఆమె మాటికి ఏమంటున్నదంటే కాంగ్రెస్ టీడీపీ కలిసే జగన్ మీద కుట్ర పన్నాయంట. ఇది రోజు పాడే గజలే. నీ పాట ఏందో కూడా ఓసారి చింగరాదో. ఏది షర్మిల మాట్లాడినా నా తండ్రి కష్టం మీదే కాంగ్రెస్ వచ్చిందంటది. భార్య మాట్లాడినా మా ఆయననే తీసుకొచ్చిండు కాంగ్రెస్, లేకపోతే కాంగ్రెస్ పూర్తిగా ఫినిష్ అయ్యే టైంలో ఆయనే తెచ్చిండంట. ఎవరి కష్టం ఎట్టా ఉన్నా నీ కష్టం మాత్రం పెద్దగా లేదంటగా హనుమన్నా. మరి అంత పెద్ద స్టార్ అట్రాక్షన్ మనిషి 84లో ఎందుకు రాలేదండి? 83లో ఛాన్స్ నేనే కదా. అప్పుడు ఆయనకే పెద్దగా స్టార్డమ్ రాలేదంట. కొత్త హీరోకి ఓపెనింగ్స్ తక్కువనే. రాజన్న కూడా అంతేనంట్లే. రాజీవ్ గాంధీకి చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చి నువ్వే ఇచ్చావా? అందుకేనా నిన్ను దగ్గరికి రానివ్వడం లేదా? 84లో పార్లమెంట్ పోయింది, 85లో అసెంబ్లీ పోయింది. ఎన్టీఆర్ వచ్చాక అన్నీ పోయాయిలే. నువ్వు మళ్ళీ చెప్పే కంపు సెంటు ఎందుకు కొడతావు చెప్పు. 98లో వచ్చింది, 98లో అవకాశం ఇస్తే 99లో కూడా ఆయన ఎక్కడ గెలవలేదు. చెప్పాను కదా, చిన్న హీరోకి హీరోయిన్స్ కూడా కరువే అన్నట్టు రాజన్నకు కూడా సినిమా లేదంట. ఆయన చరిస్మా ఎక్కడున్నదండి? ఊరికే మాటికి ఆయన ఏదో చరిస్మా ఉన్నది. అంతా మేకప్ తో వచ్చిన గ్లామరేనంటావా? ఆయన వల్లనే కాంగ్రెస్ వచ్చింది, కేంద్రంలో ప్రభుత్వం ఉందని మాటి మాట. నిజంగా నువ్వు కేంద్రంలో ప్రభుత్వం ఉంటే ఏది ఎవరు వల్ల వచ్చిందో అందరికీ తెలుసులే రాజా. నువ్వు ఇప్పుడు పాన్ సింగ్ తోమర్లా పరిగెత్తినా ఏమీ కాదు. 33 పార్లమెంట్ సీట్లు వస్తే అసెంబ్లీ ఎన్ని రావాలండి? 200 పైన రావాలి. ఈయనకి లేని గ్లామర్ ని ఫోకస్ చేస్తున్నాడా ఏంది? అటువంటిది 156 వచ్చింది. మరి ఈయన చరిస్మా ఎక్కడ పోయింది? తెలంగాణలో ఒకటి చెప్పే సీమాంధ్రలో ఇంకో మాట చెప్పి గెలిపించాడంట్లే. అదే ఆయన చరిష్మా. మొన్న కూడా మీటింగ్ లో చెప్పిన ఇదే మ్యాటర్ చెప్పావా లేక కొత్తగా కథల్లేవా? పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పిన మనం కూడా తిరగాలరా బాబు. వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, నువ్వే కూర్చొని కూరగట్లు అమ్ముతున్నావంట. చంద్రబాబు ఒక దిక్కు తిరుగుతాడు, షర్మిల ఒక దిక్కు తిరుగుతుంది. మీరు మాత్రం పవర్ ని ఎంజాయ్ చేస్తూ మర్చిపోయారా ఏంది? తేడా వస్తే మీకు తిరిగే టైం దొరుకుద్ది కానీ ఇంక పోయిరా రాజా. నేను గాని సింహాలాగా తొడగొట్టానంటే మహానాడు టెంట్లు కూడా కూలిపోతాయి అంటున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ కాపు కాస్తే చంద్రబాబు ఇంకేదో కాశాడని ఏదో అర్థం కాకుండా చెప్తున్నాడు. ఈ ఎరైటీ కామెడీ డైలాగులు ఏందో మనం విందాం రండి. ఇషో బాలయ్య, బయటికి వచ్చినా నువ్వు ఇగ్గుతోటే వస్తావే, సరే కానీ ఎలాగైతే నాన్నగారు ఆనాడు మీకు అంతా నాన్నగారనే నాకు మాత్రం తెలీదా ఏంది బాలయ్య? ఆయన మాట లేకుండా మీరు ఉండలేరు కానీ నువ్వు మొదలెట్టు. ఎల్లలేని విలువైన తెలుగు ఆత్మగౌరవాన్ని ఆయన 2 చేతులతో కాపు కాసి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడిని వేడిని తెలియజేశారో. ఆయన వేడిని రగిలిస్తే మీరు మీ బావ నీళ్లు పోసే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారా? ఈనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిప్పు కప్పిరిన ఏంది బాలయ్య? ఏదో బూతులాగుందే. నివ్వురు కప్పినా నీ ఉద్దేశమా? తెలుగు జాతి ఒక ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి ప్రపంచ వ్యాప్తంగా మన మేధాశక్తికి ఈ మొక్క చెప్పడానికి 1/2 లీటర్ పాలు కానీ దాకొచ్చావా ఏంది? అర్థం కాకుండా భలే చెప్పావే. మరి ఆయన చేసిన సంస్కరణలు కూడా ఎన్నెన్నో. మరి రైతు మార్కెట్లు పెట్టి, రైతు బజార్లు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర, అలాగే వినియోగదారులకు లబ్ధి, మరి డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు మహిళా సంక్షేమం. ఎంత చేసినా 10 ఏళ్ళు ఎందుకు అపోజిషన్ ఇచ్చారో అది కూడా కూర్చింత ఆలోచించు బాలయ్య. మీరు పథకం ద్వారా మరి చెరువుల్లో కాలువల్లో పూడిక తీతతో అదే నువ్వు ప్రతి మాటకి బాబా అంటే ఇంకేదో చెప్తావు అనుకుంటున్నారు ఫ్యాన్స్.
ప్రజల వద్దకు పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం. అదే ఆయన కొంప ముంచింది. రైతులకు ఏం చేయాలో అది చేయకుండా అన్నీ చేశాడు. అందుకే రైతులు ఆయన నడ్డిరిసింది. మరి మొన్నటికి మొన్న మనం చూస్తున్నాం. ఏది నీ ఫ్లాప్ అయిన సినిమాలా? చూసేవాళ్ళు లేక బాక్సులు తిరిగి వెళ్ళిపోయాయంట. తెలుగుదేశం పార్టీల లాంటి ఒక పెద్ద వృక్షానికి పట్టిన గొంగళి పురుగులు వలస వెళ్ళిపోతున్నారు. అంటే కుక్క మూతి పిందెలు రాలిపోతున్నారు. వెళ్ళిపోని. అప్పట్లో మీ అక్క బావ కూడా కాంగ్రెస్ లోకి పోయారు. వాళ్ళు కూడా అంతేనంటావా? సీతాకోక చిలుకలు వస్తున్నాయి. అంటే యువతరం ఆనాడు నాన్నగారు. ఇప్పుడు వచ్చే యువతరం అంతా మీ ముసిల్ నాయకుల కొడుకులేగా సామి. లిస్ట్ ఇప్పమంటావా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రాన్ని బాంబులతో అగ్నిగుండం, అలాగే అదేది సమస్యలతో సుడిగుండం లాగుంది. ఇది చెప్పడానికే నువ్వు అది ఇది అంటే ఎట్టా చెప్పు? కాపాడడానికి ప్రతి కార్యకర్త కూడా నడుము కట్టి ముందుకు రావాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలు ఏం చెప్పినా వస్తారు కానీ ఓట్లేసే వాళ్ళు రావాలి రాజా. తెలుగుదేశం పార్టీది అభివృద్ధి వాదం అయితే కాంగ్రెస్ ఏమో అవినీతి వాదం. డైలాగులు సూపర్గా కొడుతున్నావే. మీ బావ గురించి కూడా మీ అన్న హరికృష్ణన్ చెప్పమనొచ్చుగా కామెడీగా. అదే మన టిఆర్ఎస్ అయితే. టిఆర్ఎస్ కూడా మీదేనా? సరేలే, ఆ వాదం ఏందో కంగారు లేకుండా క్లియర్గా చెప్పు. సోనియా గాంధీ దాక్కునే కమాన్ బాలయ్య చెప్పు. ముసుగులో దాక్కునే తెలంగాణ వాదం. ఈ వాదాలు నీకు ఆయాసం తెప్పిస్తున్నాయిగా. ఇంకా అలాగే వైఎస్ఆర్సీపీది అయితే అరాచక అవినీతి వాదం. ఓహో సూపర్. ఎరగదీసావు గానే కొద్దిగా బా 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 అన్న బాగానే డైలాగులు కొట్టావు బాలయ్య. ఇక పోయి వాటర్ తాగు సామి, బయలుదేరు. ఇది ఇయాల్టి పిన్ కౌంటర్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్. బాయ్.